ఇదండి గైడ్. ఎగ్జాక్ట్ గా మీకు రిపోర్ట్ లో ఏ గైడ్ వస్తుందో దీన్ని సర్జికల్ రిపోర్ట్ అంటామండి. పక్కనే స్నాప్ ఫిట్ లాగా నవ్వుతారా ఈ కీ పెడతాను చెప్పి నవ్వుతారా సార్ కొంచెం. కీ హోల్లో కీ పెట్టామండి. సో ఇది సెకండ్ డ్రిల్ అండి. ఈ సెకండ్ డ్రిల్ కూడా టెరిగైడ్ లోకి వెళ్తుంది, పైలట్ డ్రిల్. ఆయనకి ఇది పోయింది ఇది పోయింది ఇది పోయింది అనుకుంటే 3 ఎముకలు పోయినట్టే. ఈ 3 కాకుండా కూడా. సో చాలా మంది నన్ను అడుగుతున్నారండి, మీరు ఎన్ని చెప్తున్నారు కానీ కాస్ట్ చెప్పట్లేదని. అందుకని ఇప్పటి నుంచి నేను ప్రతి వీడియోకి కాస్ట్ చెప్దాం అనుకుంటున్నాను క్లియర్ గా. సో ఇప్పుడు మనం సర్జరీ చేయబోతున్నాం అండి, లైవ్ సర్జరీ ఇప్పుడే. సో ఇది సర్జికల్ గైడ్. సో ఈ సర్జికల్ గైడ్ అండి. సో ఈ స్లీవ్స్ మెటల్ స్లీవ్స్ వస్తాయండి, ఓకేనా. ఈ స్లీవ్స్ మెటల్ స్లీవ్స్ వస్తాయి, ఎందుకంటే డ్రిల్ కూడా మెటలే కాబట్టి. ఇది ఆయన మిగిలిన పళ్ళ మీద కూర్చుంటుంది, యాంగిల్ మీద, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇదండి గైడ్. ఎగ్జాక్ట్ గా మీకు రిపోర్ట్ లో ఏ గైడ్ వస్తుందో దీన్ని సర్జికల్ రిపోర్ట్ అంటామండి. సో ఈ సర్జికల్ రిపోర్ట్ లో ఏ గైడ్ వస్తుందో సేమ్ అలానే వస్తుందండి. ఎట్లా కనిపిస్తుందో ఇక్కడ గైడ్ సేమ్ అదే విధంగా. సో నేను మీకు ఈ రిపోర్ట్ చూపిస్తా, ఎందుకు గైడ్ లో 1% 0 డిగ్రీ ఎర్ర ఉంటుంది అనేది దీనిలో కనిపిస్తుంది మీకు. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఇంప్లాంట్, ఏ కంపెనీ ఇంప్లాంట్, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఆ లెంత్ ఎంత, అంటే ఇంప్లాంట్ లెంత్ ఎంత, బాడీ డయామీటర్ ఎంత, ప్రతిదీ దీనిలో ఉంటుందండి క్లియర్గా. లెంత్ 18 mm ఎట్లా ఉంటుంది ప్రతిదీ దీనిలో పొందుపరిచి ఉంటుంది. దీన్ని సర్జికల్ రిపోర్ట్ అంటామండి. ఇది పేషెంట్కి అందజేస్తాం మనం. అట్లానే ఇంప్లాంట్ ప్లానింగ్ రిపోర్ట్ కూడా వస్తుందండి. ఇంప్లాంట్ ప్లానింగ్ రిపోర్ట్లో క్లియర్గా ఇదిగోండి ఏ ఇంప్లాంట్లు ఎట్లా ఉంటుంది, అట్లానే పేషెంట్ పేరు 62 years మేలు సి శ్రీనివాస్ గారు, నా పేరు డాక్టర్ ఈ సురేంద్రనాథ్, అట్లా క్లియర్గా ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో వస్తుంది, ఓకేనా. సో ఇదిగోండి పేషెంట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఈయనకి మధ్యలో ఇట్లా పళ్ళు ఉన్నాయండి, ఇటు పక్క లేవు ఇటు పక్క లేవు. సో బోన్ కూడా అరిగిపోయింది, ఇదిగోండి సైనస్ ఫ్లోర్ నుంచి కేవలం 2 mm 3 mm బోన్ మిగిలిందండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కొంచెమే మిగిలింది. సైనస్ కింద అసలు ఎముక లేదు, అందుకనే మనం ఇక్కడ నుంచి ముక్కి ఇటు నుంచి టెరిగైడ్ ఎముక్కి పట్టిస్తున్నాం. సో ఆ ప్లాన్ క్లియర్ గా వస్తుందండి. టెరిగైడ్ ఇంప్లాంట్, ఇది నేసాలిస్ ఇంప్లాంట్, ఇది నేసాలిస్ ఇంప్లాంట్, ఇది టెరిగైడ్ ఇంప్లాంట్. ఇది ఏదైతే వస్తుందో ఈ గైడ్ స్లీవ్స్ అండి, ఈ మెటల్ అని చెప్తున్నానా, ఇదిగోండి ఈ మెటల్, ఈ మెటల్ స్లీవ్సే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఓకేనా. సో స్లీవ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి డ్రిల్ వెళ్తే ఇదే దారిలో వెళ్తుందండి. అది గైడ్తో ఉందే చాలా చాలా అడ్వాంటేజ్ అనమాట, ఓకేనా. సో ఇంప్లాంట్ యాంగిల్స్, యాంగిలేషన్స్ మొత్తం వస్తాయండి మనకి. సో ఎంత యాంగిల్లో మనం ఇంప్లాంట్ వేస్తున్నాం మొత్తం, ఓకేనా. ఇదిగోండి ఇదే మనం సర్జికల్ గైడ్, ఇది పేషెంట్కి అందజేస్తా ఉంది, ఓకేనా. ఇదే పేషెంట్కి మనం అందజేసే రిపోర్టు. సేమ్ మీకు ఏదైతే చూపించానో డిజిటల్ ఫార్మాట్లో అదే రిపోర్టు. ఏ ఇంప్లాంట్లు వేస్తున్నాం మొత్తం అయ్యే, పేషెంట్ పేరు ప్రతి పేజీ మీద ఉంటుందండి. రిపోర్ట్లో ప్రతి పేజీ మీద పేషెంట్ పేరు ఉంటుంది, ఓకేనా. అట్లానే ఇంప్లాంట్ ప్లానింగ్ రిపోర్ట్, ఇది ప్లానింగ్లోనే క్లియర్గా తెలిసిపోద్ది. సో ప్లానింగ్ ఏ బేస్ మీద చేశారు, సిటీ. నేను చెప్పా కదా, సిటీ స్కాన్ని 3D ఇమేజ్ని రెండింటిని సూపర్ ఇంపోజ్ చేస్తారని. ఇదిగోండి ఎట్లా ఉంది, లాస్ట్కి ఎట్లా వస్తుంది మొత్తం. ఇది మనం పేషెంట్కి ఈ 2 డాక్యుమెంట్స్ ఇచ్చి పంపిస్తామండి. ఈ 2 డాక్యుమెంట్స్ మనం పేషెంట్కి ఇచ్చి సైన్ చేసి పంపిస్తాం. సో ఇది ఈ ప్లానింగ్, ఈ 0 డిగ్రీ ఎర్రర్ సర్జరీనే మనం కీ హోల్ ఇంప్లాంట్ సర్జరీ, కీ హోల్ గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అంటామండి. ఇది కంప్యూటర్ గైడెడ్ సర్జరీ, ఇది సర్జికల్ గైడ్. దీన్ని కీ హోల్స్ లో కీ ఎట్లా పెడతారు మొత్తం నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా. సో ఇదండి సర్జికల్ గైడ్ ఎట్లా పెడతాను అని చూపిస్తాను మిమ్మల్ని. ఒక్క నిమిషం. సో ఇది సర్జికల్ గైడ్ అండి. సో ఈ కీ హోల్స్ మీద చూస్తున్నాయి. సో ఇవి ఆ పళ్ళ మీద కూర్చుంటాయండి. సో ఈ పళ్ళు అనమాట, ఓకే. పక్కనే స్నాప్ ఫిట్ లాగా నవ్వుతారా అండి. సో ఇది సర్జికల్ గైడ్ పెడతాం అనమాట.
సో ఒక్కసారి ఇలా కూర్చుంటే ఆ కీ హోల్స్ లోంచి డ్రిల్స్ వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. సో ఇది ఇట్లా మళ్ళీ ఇట్లా లాగితే వచ్చేస్తాయండి. సో ఇట్లా లాగితే టక్కని కూర్చుంటాయి, టక్కని స్నాప్ ఫిట్టింగ్ అనమాట. ఇది కీ పెడతాను చెప్పి నో దరం సార్ కొంచెం ఓకేనా. కీ హోల్లో కీ పెట్టామండి. ఓకేనా అండి. ఇది కీ హోల్లో మనం పెట్టిన కీ అనమాట. ఇది కీ కూడా స్నాప్ ఫిట్ పడుతుందండి. ఎందుకంటే ఇది కీ హోల్లోకి ఇట్లా కీ పెడతాం. సో ఈ కీలో నుంచి డ్రిల్ వెళ్తుందండి. సో ఇది బోన్ అనమాట. అదే సో అట్లా డ్రిల్ బోన్ ని కలెక్ట్ చేసుకుని బయటకు వస్తుంది. సో ఇదండి మనం ఇప్పుడు ఇంప్లాంట్ పెడుతున్నాం. దీన్ని టార్క్ రెంచ్ అంటామండి. సో ఈ పరికరం ఏంటంటే మనకి ఇంప్లాంట్ ఎంత టార్క్ లో ఎక్కిస్తున్నామో చెప్పుద్ది అనమాట. సో ఈ టార్క్ రెంచ్ మనకి దాదాపుకి ఇంప్లాంట్ కి 80 to 90 దగ్గర బ్రేక్ అయిందండి. సో అంటే ఫుల్ టార్క్ లో బ్రేక్ అయింది. దీనికి కావాలంటే మనం ఇమీడియట్ లోడింగ్ కూడా ఇచ్చేయచ్చు. అంటే పళ్ళు 3 రోజుల్లో కూడా పెట్టేయచ్చు ఈ కేసుకి. కాకపోతే పేషెంట్ ఆప్షన్ ఏంటంటే విల్ గో అంటే అకార్డింగ్ టు ద ఓల్డ్ ప్రోటోకాల్ వెళ్దాం అన్నారు. డిలేడ్ లోడింగ్ 3 months తర్వాత. సో ఇది సెకండ్ డ్రిల్ అండి. ఈ సెకండ్ డ్రిల్ కూడా టెరిగైడ్ లోకి వెళ్తుంది, పైలట్ డ్రిల్. సో ఈ టెరిగైడ్ వెళ్ళిపోమంటే దీనికి కూడా ఇంప్లాంట్ పెట్టేస్తామండి. ఇది టెరిగైడ్ ఇంప్లాంట్. సో టెరిగైడ్ ఇంప్లాంట్ కొంచెం లాంగ్ ఇంప్లాంట్స్ ఉంటాయండి. ఎప్పుడైనా హై టెరిగైడ్ ఎముకలోకి వెళ్ళాలి, దవడెముకలో నుంచి. సో దీన్ని టెరిగైడ్ ఇంప్లాంట్స్ ని జనరల్ గా మనం హ్యాండ్ డ్రైవర్స్ తోనే పెడతామండి. ఎందుకంటే అక్కడికి అంత వెనకమాలకి టార్క్ రెంచ్ తిరగడం కష్టం. ఓకేనా. ఈ పేషెంట్ ఏమన్నారంటే ఆయన 62-year old రిటైర్డ్ మ్యాన్. ఆయన మనం ఓల్డ్ ప్రోటోకాల్ చిన్నగా నిదానంగానే వెళ్దాం అంటే మనం డిలేడ్ లోడింగ్ ఇస్తున్నామండి. సో ఇది 3DDX కిట్ అండి. ఇది US నుంచి తెప్పించాం. ఇది గైడెడ్ సర్జికల్ కిట్. ఇది సర్జికల్ గైడ్ అండి. మీకు చూస్తే దీనిలో క్లియర్ గా కీ హోల్ లోకి కీ పెట్టుందండి. సో 2.8 కీ పెట్టుంది ఆల్రెడీ. నెక్స్ట్ ఇది ఆస్టెమ్ ఇంప్లాంట్ కిట్ అండి అది. సో ఇది ఎంటైర్ సర్జికల్ కిట్ అనమాట. సో ఇప్పుడు మీరు సర్జరీ అయిపోయింది చూడొచ్చు. ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క నెత్తురుగోళ్ళు లేదు, కుట్లు లేవు, కోతలు లేవు. జస్ట్ 4 ఇంప్లాంట్స్ కి 4 హోల్స్ కనిపిస్తున్నాయి. ఆ 4 హోల్స్ కూడా మనం కవర్ స్క్రూస్ తోటి క్లోజ్ చేస్తామండి. మీకు కనిపిస్తున్నాయి కవర్ స్క్రూస్. ఈ క్రిస్టల్లీ పాలిష్డ్ ఇంప్లాంట్స్ అండి. సో ఈ టెరిగైడ్ ఇంప్లాంట్ అండి. ఈ టెరిగైడ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్ అండి. ఇది కన్వెన్షనల్ ఇంప్లాంట్ టెరిగైడ్ 3 నెలల తర్వాత పళ్ళు పెడతామండి. అట్లానే ఇది కన్వెన్షనల్ ఇంప్లాంట్ అండి. నేసల్ ఫ్లోర్ అంటే ముక్కి పట్టించామండి. ఇది ముక్క ఫ్లోర్ ఇక్కడ ఉంటుంది, నేసల్ ఫ్లోర్ అంటాం. అట్లానే ఇటు సైడ్ ఇది నేసల్ ఫ్లోర్ అండి. అట్లానే ఇటు సైడ్ ఇది టెరిగైడ్ అండి. ఓకేనా. సో మొత్తం 4 ఇంప్లాంట్లు అంటే ఈయనకి దవడెముక పూర్తిగా అరిగిపోయిందండి. దవడెముక లేకపోతేనే మొహంలో మనం అంటే ఫేస్ లో ప్రతి మనిషి ఫేస్ లో దవడెముకతో పాటు మిగతా ఎముకలు కూడా ఉంటాయండి. అంటే ఏంటి, ముక్కెముక, టెరిగైడ్ ఎముక, జైగోమా ఎముక, ఇలా చాలా ఎముకలు ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేసామంటే దవడెముక పూర్తిగా అరిగిపోవటంతో ముక్కి టెరిగైడ్ ఎముక్కి, మళ్ళీ ముక్కి మళ్ళీ టెరిగైడ్ ఎముక్కి పట్టించాము. మధ్యలో అన్ని ఆయన పళ్ళు అండి. ఆయన పళ్ళు ఇంటాక్ట్ గా ఉన్నాయి. అవి అట్లానే వదిలేసామండి, అట్లా కదిలీలే మనం. సో ఇది ప్రీ ఆప్ ఎక్స్రే చూపిస్తా చూడండి. సో ప్రీ ఆప్ ఎక్స్రేలో మీరు చూస్తే ఇటు సైడ్ పళ్ళు లేవు, ఇటు సైడ్ పళ్ళు లేవు. ఇప్పుడు ఇంప్లాంట్లు వేసాం. కన్వెన్షనల్ అండి. ఇది 3 నెలల తర్వాత పళ్ళు పెడతాం అనమాట. బేస్లో అయితే మనం ఇమీడియట్ గా పెట్టచ్చు అనమాట. ఓకేనా. సో ఈ పళ్ళు ఆయన 7 పళ్ళు అట్లానే ఉన్నాయి. ఇటు ఎముక అరిగిపోయిందని ఆయన హైదరాబాద్ లో ఏ క్లినిక్ వెళ్ళినా కానీ ఎముక లేదు మీకు వేయలేమని చెప్పి తీసి పెట్టుకునే సెట్ ఇచ్చారండి ఆయనకి. దాంతో అసలు ఆయన హ్యాపీగా లేరు. సో ఆయన మొన్న ఎత్తుక్కుంటా వచ్చారు గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ కోసం, అట్లానే టెరిగైడ్ ప్లస్ నేసల్ ఫ్లోర్ ఎంగేజ్మెంట్ కోసం. సో ప్రతి కేసు చేయొచ్చండి. ఎందుకంటే ఫేస్ లో దవడెముకలు 2 ఎముకలే అండి. ఫేస్ లో ఉండే ఎముకల్లో 2 ఎముకలే దవడెముకలు. అవి కాకుండా ఎన్ని ఎముకలు ఉంటాయి అనుకున్నారు? మొత్తం 14 ఎముకలు ఉంటాయండి ఫేస్ లో. మొత్తం 14 ఎముకలు ఉంటాయి. 14లో ఆయనకి ఇది పోయింది అనుకుంటే 3 ఎముకలు పోయినట్టే. ఈ 3 కాకుండా కూడా ఇంకా 14 ఎముకలు ఉంటాయండి. ఏంటయ్యి? జైగోమాల్ 2, టెరిగైడ్లు 2, అట్లానే నేసల్ ఫ్లోర్. సో 14 ఫేషియల్ బోన్లలో జస్ట్ దవడెముక అరిగిపోతే ఒక విధంగా ఏం పోనట్టే అండి.
ఎందుకంటే దవడెముక కాకుండా మనకి ఇంకా చాలా బోన్స్ ఉన్నాయి, మనం వాడుకోవాలంతే. సో చాలా మంది నన్ను అడుగుతున్నారండి, మీరు ఎన్ని చెప్తున్నారు కానీ కాస్ట్ చెప్పట్లేదని. అందుకని ఇప్పటి నుంచి నేను ప్రతి వీడియోకి కాస్ట్ చెప్దాం అనుకుంటున్నాను క్లియర్గా. సో మీకు కన్వెన్షనల్ గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ, మనం కన్వెన్షనల్లోనే గైడెడ్ ఇంప్లాంట్స్ వాడతామండి. బేసల్లో కీ హోల్ సర్జరీ చేయగలం కానీ గైడెడ్ చేయలేము, ఎందుకంటే గైడ్స్ చేయటం అసాధ్యం బేసల్లో. ఎందుకంటే డ్రిల్స్ బాగా లాంగ్ ఉంటాయి, ఆ డ్రిల్స్తో పాటు స్లీవ్స్ వస్తే మనం దాదాపు 40-50 mm డ్రిల్స్ వాడాల్సి వస్తుంది. అంత పెద్దగా నోరు తెరవలేరు ఎవరు కూడా. సో కన్వెన్షనల్ ఇంప్లాంట్ గైడెడ్ సర్జరీ మనం నోరిస్ కంపెనీతో చేసే All-on-6 విత్ DMLS పళ్ళ సెట్ అండి. అంటే ఫిక్స్డ్ పళ్ళ సెట్, స్క్రూ రిటైన్డ్, ఈ మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ మీద ఇస్తామండి. స్క్రూ రిటైన్డ్ ఫిక్స్డ్ పళ్ళ సెట్, సిమెంట్ రిటైన్డ్ కాదండి, అంటే స్క్రూస్ తోటి పట్టుకొని ఉంటుంది. ఇది కూడా మనం మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ మీద ఇస్తాం. సో మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ మీద స్క్రూ రిటైన్డ్ DMLS అంటే సిరామిక్ పళ్ళ సెట్ తో కలిపి All-on-6 నోరిస్ ఇంప్లాంట్స్ మీకు దవడకు వచ్చి 1,70,000 అవుతుందండి. అంటే 2 దవడలకు వచ్చి 3,40,000 అవుతుంది. దీనిలో మీకు ఏమొస్తాయి, 12 ఇంప్లాంట్లు, పైన 6 కింద 6 టెరిగాయిడ్లు నరు బైపాసులతో కలిపి, అలానే వాటి మీద DMLS పళ్ళ సెట్ అండి. DMLS ఫిక్స్డ్ స్క్రూ రిటైన్డ్ మల్టీ యూనిట్స్ మీద వచ్చే పళ్ళ సెట్. సో ఇది అండి మీకు వచ్చే ప్యాకేజ్. 1.7 lakhs, 3.4 lakhs అవుతుంది 2 దవడలకు కలిపి, పై దవడకి కింద దవడకి. అట్లానే ఆస్టమ్ ఇంప్లాంట్స్ కూడా ఇదే రేటుకి వస్తుందండి, పైన కింద కలిపి 3.4 lakhs అవుతుంది మీకు. సో ఇదే మీరు బయట అంటే మీరు ఏమనుకోవచ్చు అంటే, కొంచెం బయట మాకు ఎక్కువ చెప్తున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ల్యాబ్ ఉండదండి, సొంత ల్యాబ్. ఇక్కడ మనకి సొంత ల్యాబ్ ఉంది. సో ఇక్కడ మన ప్రెమిసెస్ లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాడ్ క్యామ్ ల్యాబ్ ఉంది. సో మనకి 24 గంటలు ఉండే టెక్నీషియన్స్ ఉన్నారు. ఈ టెక్నీషియన్లు ల్యాబ్ ఉండటం వల్ల ఏంటంటే, మనం పైన పెట్టే ఫిక్స్డ్ పళ్ళ సెట్ ని చాలా తక్కువకి చేయగలం అండి. సో బయట ల్యాబ్లకి ఇచ్చే పని అయితే మనం ఈ ట్రీట్మెంట్ 4 lakhs కన్నా తక్కువ చేయలేమండి. 4.5 lakhs చేయాల్సి వస్తుంది. కానీ మన సొంత ల్యాబ్ అవటంతో మనం చాలా ప్రాసెస్ ని తొందరగా చేయగలం. 1, 2 మనకి చాలా తక్కువ పడుతుంది. దాంతో అదే బెనిఫిట్ ని మేము పేషెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో మీకు DMLS మంచి స్క్రూ రిటైన్డ్ సిరామిక్ ఆన్ మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ All-on-6 నోరిస్ కంపెనీ కానీ ఆస్టమ్ కంపెనీ కానీ 2 కంపెనీలు కూడా మనకి 3.4 lakhs లో ఫుల్ మౌత్ అవుతుందండి. ఒక్క దవడకైతే 1.7 lakh అవుతుందండి, అంటే 1,70,000 అవుతుంది. థ్యాంక్ యూ.